రైతు నేస్తం ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశం రాజశ్రీ కోళ్ల పెంపకంతో గ్రామీణ ప్రజలకు ఆర్థిక స్వావలంబన. ఈ అంశం గురించి తగిన సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ దైద కృష్ణ, ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్, పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్, రాజేంద్ర నగర్, హైదరాబాద్. నమస్తే సార్. నమస్తే. రాజశ్రీ కోళ్ల పెంపకంతో గ్రామీణ ప్రజలకు ఆర్థిక స్వావలంబన ఈ అంశం గురించి ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి. సార్, ముందుగా అసలు మనం ఈ రాజశ్రీ కోళ్ల పెంపకం గురించి తెలుసుకునే ముందు మన భారతదేశంలో ఈ కోళ్ల పరిశ్రమ అనేది అసలు ఎలా ఉందంటారు? భారతదేశంలో ప్రస్తుతము కోళ్ల పరిశ్రమ చూసుకున్నట్లయితే చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఈరోజు వ్యాపారాత్మకంగా పెంచేటువంటి బ్రాయిలర్, అంటే మాంసం కొరకు పెంచేటువంటి బ్రాయిలర్లే కానీ గుడ్ల కొరకు పెంచేటువంటి ఈ లేయర్ కోళ్ళ ఉత్పత్తిలో చూసుకున్నట్లయితే కూడా ప్రపంచంలోనే ఈరోజు గుడ్ల ఉత్పత్తిలో మన దేశం వచ్చేసి 3వ స్థానంలోను, మాంసం ఉత్పత్తిలో చూసుకున్నట్లయితే 5వ స్థానంలో ఉన్నది. ఈరోజు మనము ప్రొడక్షన్ పరంగా చూసుకున్నట్లయితే మంచి ప్రొడక్షనే మనము ఈ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, కానీ వినియోగంలో చూసుకున్నట్లయితే చాలా వ్యత్యాసం అనేది ఉన్నది. ముఖ్యంగా నగర ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో వినియోగం కొద్దిగా గుడ్ల వినియోగం కానీ మాంసం వినియోగం కానీ కొంత తక్కువ ఉండడం, ఆ తర్వాత ఇంకా ఈ యొక్క పల్లె ప్రాంతాలే కానీ, ఆ తర్వాత ఏజెన్సీ ఏరియాలు, గిరిజన అంటే ముఖ్యంగా ఈ యొక్క గిరిజనులు నివసించే ఏజెన్సీ ఏరియాలో వచ్చేసేసి కూడా వినియోగం అనేది చాలా తక్కువగా ఉన్నది. దీనితోటి చాలా వరకు కూడా ముఖ్యంగా వచ్చేసి ఈ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి కానీ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎక్కువ ఈ యొక్క వినియోగం లేకపోవడం వల్ల వీళ్ళు వివిధ వ్యాధుల బారిన పడడమే కానీ, రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉండడం వల్ల కానీ ఇవన్నీ కూడా కొంతవరకు కూడా ఇబ్బందికరమైనటువంటి అంశంగా ఉన్నది. ఆ విధంగా ఈరోజు వ్యాపారాత్మకంగా చూసినట్లయితే దాదాపు భారతదేశంలో ఈరోజు 88% వరకు కూడా వ్యాపారాత్మకమైనటువంటి కోళ్ళనే ఈరోజు పెంపకం అనేది ఉన్నది. అయితే ముఖ్యంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో పెంచేటువంటి ఏవైతే ఈ రంగులు కలిగినటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు వచ్చేసేసి మనకు 11%. మిగిలిన శాతం ఏదైతే ఉన్నదో అది యొక్క శాతం వచ్చేసి బాతులే కానీ, ఈ కాయిల్సే కానీ, గిన్నీ ఫౌల్సే కానీ, టర్కీలని ఇవన్నీ కూడా భారతదేశంలో అత్యధికంగా వచ్చేసి భారతదేశంలో ఈరోజు కోళ్ళ పరిశ్రమ, వ్యాపారాత్మకమైనటువంటి కోళ్ళ పరిశ్రమ అనేది అత్యధికంగా కొనసాగుతుందండి. ఓకే సార్. అయితే మన దేశంలో సార్ ఈ కోడి మాంసం కానివ్వండి, గుడ్ల వినియోగం కానివ్వండి చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణాలలో ఈ వినియోగం అనేది ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? చాలా వ్యత్యాసం ఉంది. మనము ఈ ICMR అని చెప్పేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి యొక్క రికమెండేషన్స్ ప్రకారము ప్రతి మనిషి సగటున సంవత్సరానికి సాలీన వచ్చేసేసి 180 గుడ్లు తినాలని, అలాగనే మాంసము చూసుకున్నట్లయితే 11 కేజీల వరకు కూడా మాంసము వినియోగం చేయాలని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క వినియోగంలో చూసుకున్నట్లయితే ఈ నగర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వీళ్ళు ఏవైతే ఈ 180 గుడ్లే కానీ 11 కేజీల మాంసం వినియోగంలో దాదాపు అత్యధికం చేస్తున్నారు. కానీ పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు వినియోగం చూసుకుంటే సరాసరి ఒక మనిషి సగటున వచ్చేసేసి 45 నుండి 50 గుడ్లు వరకే వినియోగం చేయడం జరుగుతుంది. మాంసం వినియోగం చూసుకున్నట్లయితే దాదాపు 4 నుండి 5 కేజీలు. ఆ తర్వాత ఈ ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క పల్లె ప్రాంతాలలో, బాగా వెనుకబడినటువంటి పల్లె ప్రాంతాల్లో కానీ ఏజెన్సీ ఏరియాలలో కానీ వినియోగం చూసుకున్నట్లయితే సగటున ఒక మనిషి వచ్చేసి దాదాపు వచ్చేసి 15 నుంచి 20 గుడ్ల వినియోగమే. ఆ తర్వాత మాంసం చూసుకున్నట్లయితే 2 నుంచి 3 కేజీల వినియోగం మాత్రమే ఉన్నది. అంటే ముఖ్యంగా వచ్చేసి ఏవైతే ఈ యొక్క పల్లె ప్రాంతాల్లో, ముఖ్యంగా వచ్చేసి ఈ పల్లె ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో వినియోగం చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉన్నది కనుక వీళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు కూడా చాలా తేడా ఉంది. ముఖ్యంగా వస్తే పల్లె ప్రాంతాల్లో చూసినట్లయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చేసి ఎక్కువ వినియోగం చేసేది ఏంటంటే ఆహారంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ముఖ్యంగా పిండి పదార్థాలు, అంటే ఎక్కువగా లభించేటువంటి రైస్ను, అంటే రైస్ వినియోగం ఎక్కువ చేస్తున్నారు. అలాగనే ఈ యొక్క జొన్నలు కానీ, సజ్జలే కానీ,
రాగుల జావరే కానీ ఆ తర్వాత వచ్చి గోధుమలే కానీ ఇవి ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందనంటే అధిక శక్తినిచ్చేటువంటి పిండి పదార్థాలు వారికి లభ్యమవుతుంది. కానీ ఈ ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్లయితే ఈ తృణధాన్యాల్లో కానీ ఈ ముఖ్యంగా ఈ ధాన్యాలలో వచ్చేసి ఎక్కువ శక్తి అనేది ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. కానీ ముఖ్యంగా అంటే ప్రోటీన్స్ మాంసకృతులు అనేవి చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల వీళ్ళకు సరిపోయేంత అంటే మనిషికి సాలీనా కావలసినటువంటి మాంసకృతులు అనేవి అధిక మొత్తంలో లభించకపోవడం వల్ల వీళ్ళు ఈ యొక్క ముఖ్యంగా ఎనిమియా రక్తహీనత కానీ శరీరంలో పెరుగుదల లేకపోవడమే కానీ అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం అనేది వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. కనుక ముఖ్యంగా మంచి అంటే ఎలాంటి కల్తీ చేయనటువంటి ఆహార పదార్థంగా గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ చెంతకే తీసుకుపోయేసేసి ముఖ్యంగా అధిక గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి రాజశ్రీ రకం సంబంధించినటువంటి ఈ యొక్క కోళ్ళను గాక రైతాంగం గాక తమ పరిసర ప్రాంతాల్లో గాక పెంచుకున్నట్లయితే అధిక గుడ్ల ఉత్పత్తి ఇవ్వడంతో అలాగనే కుటుంబం కూడా వినియోగం అనేది అధిక మొత్తంలో ఉంటుంది. ఆ తర్వాత ఇచ్చేటువంటి దాంట్లో అధిక మొత్తంలో ఒకవేళ పుంజులు ఇస్తే కూడా మాంసం వినియోగం కూడా ఎక్కువ మొత్తంలో వినియోగం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. అయితే ఈ పెరటి కోళ్లలో రకాలు ఏమున్నాయి అసలు? అయితే ఈ నాటు జాతికిను మనకి రాజశ్రీ జాతికి ఏమైనా తేడాలు ఉన్నాయా? అలాగే ఈ రాజశ్రీ జాతి కోళ్లలో ప్రత్యేక లక్షణాలు ఏమి మనం కనిపెట్టవచ్చు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు నాటు జాతి కోళ్ళలో చూసుకున్నట్లయితే ఇటు మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా విరివిరిగా పెంచేటువంటి రకాల్లో చూసుకున్నట్లయితే ఈ రాజశ్రీ అంటే ఇవన్నీ కూడా రాజశ్రీయే కానీ గ్రామప్రియే కానీ ఈ యొక్క శ్రీనిధి అని ఇట్లా అనేక రకాలైన వనశ్రీ అని చెప్పేసి రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా ఈ యొక్క అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నావో ఈ కోళ్ళన్నీ కూడా ముఖ్యంగా మన వాతావరణ పరిస్థితులకు ఎక్కడైనా అవి తట్టుకొని మన పరిసర ప్రాంతాల్లో దేశావళి కోళ్ళు ఎలాగైతే పెరుగుతున్నాయో అలాంటి పరిసర ప్రాంతాల్లో పెరుగుతూ ఈరోజు ఈ యొక్క దేశావళి కోళ్ళతో పోల్చుకున్నట్లయితే మంచి ఉత్పాదక శక్తి అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చి చూసినట్లయితే ఈ నాటుకోళ్లకు మరియు రాజశ్రీ కోళ్లకు వ్యత్యాసం చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాజశ్రీ కోళ్ళు వచ్చేసి గుడ్ల ఉత్పత్తి అనేది మనకు 18 నుంచి 20 వారం మధ్యన స్టార్ట్ అవుతుంది. 20 వారాల మధ్యనే స్టార్ట్ అవుతుంది. అదే నీకు దేశావళి కోళ్ళలో చూసుకున్నట్లయితే దాదాపు 28 నుంచి 32 వారాల మధ్యన స్టార్ట్ అవుతుంది. అంటే దాదాపు 2 నుంచి 2.5 నెలల వ్యత్యాసం అనేది ఉన్నది. అలాగనే గుడ్ల ఉత్పత్తిలో చూసుకున్నట్లయితే కూడా దేశావళి కోళ్ళు చూస్తే వీటి యొక్క దేశావళి కోళ్ళలో పొదుగుడు గుణం అనేది ఉండడం వల్ల ఈ పొదుగుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే గుడ్ల ఉత్పత్తి అనేది తక్కువ వస్తుంది. అంటే సంవత్సరానికి ఒక దేశావళి కోళ్ళు చూసినట్లయితే దాదాపు మనకు 25 నుండి దాదాపు 35-40 గుడ్ల వరకు వస్తుంది. అంటే 40 గుడ్ల లోపలనే మనకు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆ గుడ్డు సైజు కూడా చూసుకున్నట్లయితే దాదాపు 32-35 గ్రాములే ఉంటుంది. సో ఈ విధంగా అంటే అలాగనే ఈ యొక్క కోళ్ళ యొక్క శరీర బరువు అనేది కూడా 1 కేజీ మాంసం రావడానికి దాదాపు వచ్చేసి మనకు 26-28 వారాలు పడుతుంది ఒక దేశావళి కోళ్ళ శరీర బరువు చూస్తే. ఈ విధంగా వచ్చినటువంటి శరీర బరువులో కూడా ఎముకలు ఎక్కువగా ఉండడం, మాంసం తక్కువగా ఉండడము ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇవి ఈరోజు వచ్చేసి గుడ్ల ఉత్పత్తి తక్కువగా ఉండడము, శరీర బరువు తక్కువగా ఉండడము, మరి గుడ్లు ఉత్పత్తి కావడానికి అధిక సమయం తీసుకోవడము ఇవన్నీ కూడా గుడ్ల ఉత్పత్తిలో ఈ యొక్క ప్రొడక్షన్లో తక్కువగా ఉండడము, ఆ తర్వాత మాంసం వినియోగం చేద్దామన్నా కూడా మాంసం అనేది తక్కువ ఉత్పత్తి కావడము, ఎముకలు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇదంతా కూడా ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఆలోచించేసి ఈరోజు పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం వచ్చేసి ఈ యొక్క రాజశ్రీ కోళ్ళని అభివృద్ధి పరచడం. దీనిలో మన ప్రత్యేకమైనటువంటి లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇవి రంగులు కలిగినటువంటి కోళ్ళు. ఇవి మన దేశావళి కోళ్ళల్లో ఎలాగైతే పెరట్లో దొరికేటువంటి ఈ యొక్క ఏవైతే
మన దేశవాళీ కోళ్ళకు వేస్తున్నామో తరిగినటువంటి పాలకూర కాడలే కానీ, ఆ తర్వాత ఆకులు ఏవైతే మనము వ్యర్థంగా పడేసినటువంటి ఆకులే కానీ, తౌడు కానీ, ఆ తర్వాత అంటే నూకలే కానీ, మనం ఏదైతే దేశవాళీ కోళ్ళకు వాడుతున్నామో అలాంటి ఒక ముఖ్యంగా వచ్చేసి అలాంటి దానాన్ని వాడుతూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెదలే కానీ పురుగులే కానీ తినేసేసి ఇవి దాదాపు వచ్చేసి సంవత్సరానికి ముఖ్యంగా ఫీల్డ్ కండిషన్లు అంటే ఈ యొక్క పెరటిలో వచ్చేసి దాదాపు మనకు 140 గుడ్ల వరకు కూడా ఉత్పత్తి చేస్తుంది. గుడ్డు సైజు కూడా చూసినట్లయితే ఈరోజు మనకు 50 గ్రాముల దాకా కూడా ఉంటుంది. 45 నుండి 50 గ్రాముల వరకు, అంటే దాదాపు తెల్ల గుడ్డు సైజు ఉండడం వల్ల అది ఏమవుతుందంటే ఈరోజు ఈ ఆర్గానిక్ ఎగ్ అనేది అంటే హెల్త్ కాన్షియస్లో ఆరోగ్య రీత్యా వచ్చేసేసి హెల్త్ కాన్షియస్లో వచ్చేసేసి అది ఈ యొక్క బ్రౌన్ ఎగ్ అనేది చాలా విరివిరిగా వచ్చేసి ముఖ్యంగా నగర ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. సో ఈ గుడ్డు సైజు ఆ తెల్లగుడ్డి పరిమాణం ఉండడము, అధిక గుడ్ల ఉత్పత్తి రావడము, దీనితో ఏమవుతుందంటే ముఖ్యంగా వచ్చేసి గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు గుడ్ల వినియోగం అధిక చేయడానికి, ఆ తర్వాత ఇవి గుడ్లను కూడా ఉత్పత్తి చేయడం ఎంత దాదాపు మనకు 18 నుంచి 20 వారాల మధ్యన స్టార్ట్ చేస్తుంది. అంటే అంటే గుడ్ల ఉత్పత్తి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. సో శరీర బరువు కూడా చూసుకున్నట్లయితే దాదాపు వచ్చేసి 20వ వారం వస్తాలకే పెట్ట బరువు వచ్చేసి మనకు 1.4 నుండి 1.5 కేజీల వరకు, పుంజు బరువు వస్తాలకే మనకు దాదాపు వచ్చేసి 1.7 నుంచి 2 కేజీల లోపు అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటు ముఖ్యంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఈ ప్రిడేటర్స్ ప్రాబ్లం అంటే ముఖ్యంగా ఈ కుక్కలే కానీ గద్దలే కానీ పిల్లులే కానీ ఈ కోళ్ళని అటాక్ చేస్తాయి. సో వాటి నుండి తప్పించుకోవడానికి ఇవి కోళ్లకు వచ్చేసి కాళ్ళు పొడుగుగా ఉండాలి. కాళ్ళు పొడుగుగా ఉంటే ఇప్పుడు బాయిలర్ కూడా చూసుకుంటే మన కాళ్ళు చిన్నగా ఉండడం వల్ల అవి తప్పించుకునే గుణం ఉండదు. సో ఇవి తెల్ల కోళ్ళు వచ్చేసి తప్పించుకునే ఉండవు, వాతావరణ పరిస్థితులు తట్టుకునేటువంటి అవకాశాలు లేవు కనుక ఈ రంగులు ఈకలు కలిగినటువంటి ఈ రాయశ్రీ రకం సంబంధించిన కోళ్ళు ఏంటంటే కాళ్ళు పొడుగుగా ఉండడము, రంగుల ఈకలు ఉండడం వల్ల బయట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు తట్టుకోవడము, ఈ యొక్క శత్రువుల బారి నుండి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉండడము, ఆ తర్వాత అధిక ఉత్పత్తి గుడ్ల ఉత్పత్తి చేయడము, ఆ గుడ్డు పరిమాణము మంచిగా ఉండడము, ఇవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి లక్షణాలన్నీ కూడా రాజశ్రీలో పొందుపరిచే ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం ఈ రకాన్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రైతుల ముంగిటికి తీసుకురావడం జరిగింది. అయితే సార్ మీరు ఇప్పుడు చెప్పారు వైట్ ఎగ్ బ్రౌన్ ఎగ్ అని, అంటే మన పోషకాల విషయంలో ఈ రెండిట్లో ఏమైనా తేడా ఉంటుందండి? ఒకటే పోషకాలు ఉంటాయా రెండు గుడ్లలో కూడా? తెల్లగుడ్డు కానీ ఇటు ఎందుకనంటే ఈ తెల్ల లేయర్ అని చెప్పేసి మనకు కమర్షియల్ లేయర్స్ అంటారు, అవి తెల్లగుడ్లు ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా వచ్చేసి ఈ రాజశ్రీ రకం సంబంధించినటువంటి ఈ కలిగినటువంటి కోళ్ళు వచ్చేసేసి దాదాపు రంగు అంటే గోధుమ కలర్ కలిగినటువంటి గుడ్లు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాలలో కానీ పల్లె ప్రాంతాలలో కానీ ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో వచ్చేసి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఎక్కువ ఈ ఆర్గానిక్ అంటే ఎలాంటి ఈ యొక్క పెస్టిసైడ్సే కానీ ఎలాంటి ఈ యాంటీబయాటిక్స్ ఏవి వాడకున్నటువంటి ఎగ్స్ కావాలని చెప్పేసి ఆరోగ్యరీత్యా చాలా మంది ప్రిఫర్ చేస్తారు. అయితే ముఖ్యంగా వచ్చేసి ఇవి ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఎగ్ అని అంటే ఇప్పుడు గోధుమ కలర్కు తెల్లగుడ్డుకు వచ్చేసి పోషకాల పరంగా చూసినట్లయితే తేడా ఏమీ ఉండదు, కానీ టేస్ట్ పరంగా చూస్తే కొంత తేడా ఉంటుంది. ఎందుకనంటే ఈ యొక్క రంగులు కలిగినటువంటి కోళ్ళు వచ్చేసి ఈ యొక్క పరిసర ప్రాంతాలు దొరికేటువంటి గడ్డి జాతులే కానీ వీటి ఆకులు తినడం వల్ల వీటిలో ఆరోమేటిక్ నేచర్ రావడం వల్ల టేస్ట్ పరంగా చూస్తే తెల్ల కోడిగుడ్డు కంటే కూడా గోధుమ కలర్లో టేస్ట్ అనేది ఉంటుంది. కానీ పోషక విలువలు చూసుకుంటే దీంట్లో మాంసకృతులు వచ్చేసి 12.5% ఉంటుంది. దాదాపు గోధుమ కలరు గుడ్ల కూడా 100 గ్రాముల ఎగ్స్ అంటే 2 గుడ్లు దాదాపు 2 గుడ్లు వచ్చేసి 12.5% వరకు కూడా మాంసకృతులు దాదాపు అన్నీ ఉంటాయండి. ఆల్ వైటమిన్స్ మినరల్సే కానీ అన్నీ కూడా శ్రేష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఒక వైటమిన్ సి తప్ప అన్ని వైటమిన్స్ మినరల్స్ అన్ని పుష్కలంగా లభించేటువంటి ఎలాంటి కల్తీ చేయలేనటువంటి ఆహారం ఏంటంటే గుడ్డు. ముఖ్యంగా వచ్చి గోధుమ కలర్లో వచ్చేసి రుచిపరంగా తేడా ఉంటుంది తప్ప పోషక విలువ పరంగా వచ్చేసి పెద్దగా తేడా అంటూ ఏముంటుంది. ఓకే సార్.
అయితే ఒకవేళ రైతులు ఈ పెరటి కోళ్ల పిల్లల్ని పెద్ద సంఖ్యలో పెంచుకోవాలనుకోండి, వాటికి ఏమన్నా షెడ్ వేయాలంటారా? వేయాలంటే ఒకవేళ ఎలా వేసుకోవాలి? ముఖ్యంగా వచ్చేసి ఈరోజు రైతులు వచ్చేసి మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగం కూడా ముఖ్యంగా వచ్చేసి అధిక మొత్తంలో ఈ యొక్క రంగు కోళ్ళ పెంపకం అనేది చేపట్టడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఈ రాయశ్రీ రకం, ఈ అధిక గుడ్ల ఉత్పత్తి చేయడము అదొకటి. సో మంచి గుడ్డు సైజు ఉండడంతో రైతాంగం వచ్చేసి ఈ గుడ్లను అధిక మొత్తంలో ఈ యొక్క రాయశ్రీ కోళ్ళ పెంపకం చేపడుతుంది. అయితే ముఖ్యంగా వచ్చేసి మామూలుగా పొదిగినటువంటి కోడే కానీ కోడి కింద గుడ్లు ఈ రాయశ్రీ కూడ్లు వేసినా కానీ దాదాపు ఒక కోడి వచ్చేసి దాదాపు ఒక 12 నుంచి 15 పిల్లల వరకు కూడా తన రెక్కల కింద వచ్చేసి ఉష్ణోగ్రత సరి అయినటువంటి ఉష్ణోగ్రత ఇవ్వగలుగుతుంది. కానీ అధిక మొత్తంలో అంటే దాదాపు వచ్చేసి చాలా మొత్తంలో రైతాంగం వచ్చేసి 100, ఒక 50 పైన అలాంటి లేకపోతే 500, 1000 పెట్టుకునేటువంటి రైతాంగం ఉంది. 1000 దాదాపు వచ్చేసి 5000, 10,000 పెట్టుకునే రైతాంగం ఉన్నారు. ఈ రైతాంగం అంతా కూడా ఈ గుడ్ల అంటే ఉత్పత్తి కానీ మాంసం, ఎందుకంటే మాంసం పరంగా చూసుకున్నా కూడా ఈరోజు వచ్చేసి మామూలుగా ఈ యొక్క రంగు కోళ్ళ యొక్క కోడి మాంసం కూడా చాలా వరకు కూడా టఫ్గా ఉంటుంది కాబట్టి చాలామంది కూడా ఈరోజు ప్రిఫర్ చేస్తున్నారు. ఇటు మాంసంకి కొరకే కానీ ఇటు గుడ్ల కొరకే కానీ చేయాలనుకున్నప్పుడు అధిక మొత్తంలో పెంచుకున్నప్పుడు షెడ్ అనేది కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. దీని నిర్మాణం అనేది కూడా మనం చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి ఈరోజు రైతాంగం వచ్చేసి ఉన్నటువంటి ప్రదేశంలోనే దాదాపు లెంత్ అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు. అంటే పొడవు అనేది నీకు ఉన్నటువంటి ప్లేస్ని బట్టి 100 ఫీట్లు ఉందా, 50 ఫీట్లు ఉందా, ఎన్ని చూసుకొని ఫీట్లు చూసుకొని దాన్ని బట్టి పెట్టుకుని ఆ తర్వాత వచ్చేసి వెడల్పు వచ్చేసి దాదాపు 22 నుంచి 25 ఫీట్లు లేకపోతే 30 ఫీట్ల లోపు వచ్చేసి వెడల్పు పెట్టుకొని నిర్మాణం చేసుకుంటున్నారు. ఈ విధంగా నిర్మాణం చేసుకొని దాదాపు ఇలాంటి కోళ్లను మనము దాదాపు గుడ్ల కొరకు పెంచుకోవాలనుకుంటే ప్రతి రైతాంగం కూడా 1.5 చదరపు అడుగుల స్థలం అనేది ఒక్కొక్క కోడికి 1.5 నుంచి 2 చదరపు అడుగుల స్థలం వరకు కూడా ఇవ్వవలసి ఉంటుంది. లేదు మాంసం కొరకే మేము ఒకవేళ పెంపకం చేయాలనుకుంటున్నటువంటి రైతాంగం వచ్చేసి ఈ నాటుకోళ్ళ మాంసం కొరకు పెంచాలనుకున్నప్పుడు వాళ్ళకు వచ్చేసి దాదాపు 1 నుంచి 1.5 లోపల చదరపు అడుగుల స్థలం వరకు ఇచ్చినట్లయితే మీకు దాదాపు 16 వారాలనే ఈ యొక్క పుంజులు వచ్చేసి దాదాపు మనకు 1.5 కేజీల నుంచి 2 కేజీల లోపు వరకు కూడా వస్తుంటుంది. అలాగా ఒకవేళ మాంసం కొరకు పెంచుకోవాలా గుడ్ల కొరకు ఉత్పత్తి చేసుకోవాలనేది దాన్ని బట్టి కూడా మన స్పేస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఎన్ని పెంచుకోవాలనుకుంటున్నావు, రైతు యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని పెంచుకోగలుగుతాడు అన్నది ఆలోచన చేసుకొని దాన్ని బట్టి నిర్మాణం చేసుకున్నట్లయితే మంచి లాభాలు గడించడానికి రైతాంగానికి అవకాశాలు ఉన్నాయండి. ఓకే సార్. అంటే ఈ రాజశ్రీ జాతి కూడా నాటుకోడి కింద తీసుకోవచ్చా సార్? గుడ్డు నాటుకోడి మాదిరిగానే ఉంటుంది అపియరెన్స్ అంతా కూడా. దీంట్లో ఈ అభివృద్ధి పరిచినటువంటి కోళ్ళలో చూసుకున్నట్లయితే దీంట్లో దేశావళి కోడి రకం, దీంట్లో బ్లడ్ కూడా రక్తం అనేది కూడా ఉంది. దేశావళి కోళ్ళు ఎందుకనంటే బయట ఉన్నటువంటి పరిసరాలన్నీ తట్టుకోవాలి కాబట్టి అన్ని రకాలుగా రైతాంగానికి మేలు చేయాలన్నటువంటి ఒక ఆలోచన దృక్పథంతో ఈరోజు పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయము ఆ దృష్టి దృక్పథంతో ఈ రాయశ్రీ కోళ్ళ అనేది అభివృద్ధి పరచడం జరిగిందండి. ఓకే. అయితే సార్ ఈ తెల్లటి కోళ్లు మనకి పెరట్లో ఎందుకు మనుగడ సాగించలేమంటారు? వాటిని ఎప్పుడు షెడ్లోనే పెంచుతారు ఎందుకు? ఒకటి తెల్ల కోళ్ళు వస్తేలకే ఉదాహరణకు బాయిలర్ కోళ్ళు చూసుకున్నట్లయితే 42 రోజుల్లోనే ప్రస్తుతం 35 రోజులకే 35 రోజుల్లోనే 2.2 నుంచి 2.4 కేజీల బరువు వస్తుంది. అంటే వీటికి తగిన పాలలో సమపాలలో వచ్చేసి దానా అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఏ మాత్రం కూడా పొరపాటు దానాలో చేసినట్లయితే మనము ఈ యొక్క ముఖ్యంగా శరీర పెరుగుదల ఈ యొక్క ముఖ్యంగా మాంసకోళ్ళలో శరీర పెరుగుదల మీద ఈ ప్రభావాన్ని చూపుతుంది కనుక అదొకటి. నెంబర్ 2 వచ్చేసి దీంట్లో మొత్తం కూడా శరీరం అంతా కూడా తెల్ల ఈకలతో ఉండడం వల్ల ఈ తెల్ల ఈకలతో ఏమవుతుందంటే ఈరోజు బయట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే మనకు 38-40 డిగ్రీలు, ఎండాకాలం చూసుకుంటే 40-42 డిగ్రీల వరకు వస్తుంది టెంపరేచర్. ఈ వాతావరణ పరిస్థితులు తట్టుకోవాలి.
ఇంకోటి వాతావరణ పరిస్థితులు తట్టుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి సమపాలలో దాన ఇవ్వాలి. అలాగనే దీని కాళ్ళు కూడా చూసినట్లయితే కూడా చిన్నగా ఉండడం వల్ల ముఖ్యంగా శత్రువుల బారి నుండి తప్పించుకునేటువంటి అవకాశం అనేది తక్కువ ఉంది. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు కనుక వీటిని ఏమైనా కూడా ముఖ్యంగా ఇటు గుడ్ల కొరకు అధిక గుడ్ల ఉత్పత్తి చేసే తెల్ల రకం సంబంధించినటువంటి లేయర్ కోళ్ళే కానీ, ఇటు మాంసం ఉత్పత్తి చేసేటువంటి బాయిలర్ కోళ్ళే కానీ వీటికి సమపాలల్లో మంచి దానా ఇవ్వాల్సి ఉంటుంది కనుక వీటిని షెడ్లలో పెంచినట్లయితేనే మంచి అధిక ఉత్పత్తి కానీ ఉత్పాదక శక్తి కానీ అధిక మొత్తంలో రైతాంగము సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. అయితే కోడి పిల్లల్ని పెంచాలంటే ఈ పిల్లలు రాకముందే షెడ్లలో ఏమన్నా ఏర్పాట్లు చేసుకోవాలంటారా? షెడ్లు వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి ఇదివరకు గాక షెడ్ గాక యూజ్ చేసినట్లయితే ఇప్పుడు అధిక మొత్తంలో చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లల దశలో ఉన్నప్పుడు ఇవి ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేవు. అంటే అవి ఊరికనే వచ్చేసి ఈకలు అంటే దాని యొక్క మొత్తం కూడా ఫెదర్స్ అన్నీ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అంటే ఫుల్గా డెవలప్ కావు. ఆ డెవలప్ కాకపోవడం వల్ల అభివృద్ధి చెందకపోవడం వల్ల ఏమవుతుందంటే బయట అంటే ఈ యొక్క బయట ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు ఎక్స్పోజర్ అయినప్పుడు చలి తీవ్రతను తట్టుకోలేము. సరైనటువంటి ఉష్ణోగ్రత అనేది మనము ముఖ్యంగా కోడిపిల్ల దశలో ఉన్నప్పుడు మనం ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత అనేది ఎక్కడ ఇవ్వగలుగుతామంటే మనము ఉష్ణ గొడుగును మనము ఏర్పాటు చేసేసి ముఖ్యంగా షెడ్ లోపల ఇవ్వవలసి ఉంటుంది. అధిక మొత్తంలో మనము కోళ్ళను పెంచేటప్పుడు ఈరోజు మార్కెట్లో వచ్చేసి ఈ ఉష్ణ గడుగు కింద మనము దాదాపు వచ్చేసి ఉన్నటువంటి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నటువంటి ఉష్ణ గడుగు వచ్చేసి 250 నుంచి 300 కోడి పిల్లల వరకు వేసేటువంటి ఉష్ణ గొడుగులు అవైలబిలిటీ ఉన్నాయి. ఈ ఉష్ణ గొడుగులను మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటికంటే ముందు మనం చేసుకోవాల్సింది అంటే షెడ్ మొత్తం కూడా క్లీన్గా పరిశుభ్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో ఇదివరకు గాక బ్యాచ్ గాక మనం వాడినట్లయితే సూక్ష్మాతి సూక్ష్మజీవులే కానీ అలాగనే ఫంగసే కానీ ఇవన్నీ కూడా ఉండేసేసి మళ్ళా పిల్లలు మనము వేసినప్పుడు వాటికి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది కనుక పర్ఫెక్ట్గా వచ్చేసి అదివరకు వాడినటువంటి ఈ యొక్క నీటి పాత్రలే కానీ దానా పాత్రలే కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా డిటర్జెంట్సే కానీ డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్లో మొత్తం కూడా నీటిలో ముంచేసేసి పర్ఫెక్ట్గా మనము డిస్ఇన్ఫెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత షెడ్లో వచ్చేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ ఫ్లేమింగ్ గన్ను అంటే ఈ ఫ్లేమింగ్ గన్ను ఉపయోగించేసి పర్ఫెక్ట్గా వచ్చేసి ఏమైనా పరాన్నజీవులను ఉన్నట్లయితే వాటిని నశింపజేయాల్సి ఉంటుంది ఈ ఫ్లేమింగ్ గన్ తోటి. ఆ తర్వాత ఈ స్ప్రే చేయడము. ఒకవేళ కొంతమంది షెడ్డు రైతాంగం వచ్చేసి ఈరోజు నేల పద్ధతిలో పెంచుతున్నారు. నేల పద్ధతిలో పెంచేటప్పుడు మట్టి మీద కూడా వాళ్ళు పెంపకం చేపట్టడం జరుగుతుంది. ఈ మట్టి మీద పెంచేటప్పుడు ఏం చేస్తున్నారంటే రైతాంగం పిల్లలు వేయడానికంటే ముందు ఎర్రమట్టి కానీ ఈ యొక్క ఎర్రమట్టితో కానీ పేడతోటి కానీ మంచిగా దాంట్లో ఇంత బ్లీచింగ్ పౌడర్ కానీ ఇంత సున్నం వేసేసి కొంత కలిపేసేసి మొత్తం కూడా దాని ఫ్లోర్ని కాక వైట్ అంటే మొత్తం కూడా అలికినట్లయితే మొత్తం కూడా దాన్ని అలికి ఆరబెట్టవలసిన అవసరం ఉంటుంది. అలాగనే దానా పాత్రలు యొక్క క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత బూడర్సే కానీ ఈ చిక్గార్డ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత షెడ్లో తెచ్చుకొని పిల్లలు ఒక రోజు ముందు వస్తున్న అనంగా మొత్తం కూడా షెడ్లో వచ్చేసి ఈ యొక్క చిక్గార్డ్సే కానీ బ్రూడర్సే కానీ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా మొత్తం కూడా పర్ఫెక్ట్గా డిస్ఇన్ఫెక్టెంట్స్ చేస్తూ పర్ఫెక్ట్గా అన్నీ మనము ఎలాంటి దుమ్మి ధూళి షెడ్లలో చేరకుండా తీసుకుంటుంది. అయితే ఇవన్నీ చేసిన తర్వాత చిన్నపిల్ల దశలో ముఖ్యంగా వచ్చే సైడ్లు రెండు వైపులా కూడా షెడ్ ఓపెన్ ఉంటే ఈ యొక్క టార్పలిన్ షీట్స్ ఇలాంటి తోటి మనము రెండు పక్కల వచ్చేసి వీటిని కట్టినట్లయితే ముఖ్యంగా వచ్చేసి ఈ చలి తీవ్రతనే కానీ ఆ తర్వాత బయట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు ఎక్స్పోజర్ కాకుండా వీటిని కోడి పిల్లల్ని మనము కాపాడుకోవచ్చు. మంచి ఉష్ణోగ్రత అనేది అందించేటువంటి అవకాశం అనేది ఉన్నదండి. ఓకే సార్. అయితే పెద్ద మొత్తంలో ఈ రాజశ్రీ జాతి కోడి పిల్లల్ని పెంచాలంటే అది కూడా నేల మీద పెంచేటప్పుడు మనం లిటర్ యాజమాన్య పద్ధతిలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా. ఎందుకనంటే ముఖ్యంగా లిటర్ ద్వారా వచ్చేసేసి ఈరోజు ఈ పరాన్న జీవుల బెడత అనేది అవకాశం ఉన్నది కనుక ఈ పరాన్న జీవుల బెడత నుండి తప్పించుకోవడానికి ముఖ్యంగా వచ్చేసి లిటర్ అనేది యాజమాన్యం అనేది మనం చేపట్టవలసి ఉంటుంది. ఈ లిటర్ యాజమాన్యం చేపట్టేటప్పుడు ముఖ్యంగా లిటర్ ఎప్పుడనంటే మనము చిక్స్ వేయడానికంటే ముందు నేల మీద
ఈ యొక్క 1 నుంచి 2 ఇంచుల వరకు కూడా మనం ఈ మందంతోటి ఈ వరి పొట్టు, ముఖ్యంగా మన పరిసర ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా విరివిగా వరి పొట్టు వాడుతుంటారు. రంప పొట్టు కానీ, ఆ తర్వాత వచ్చేసి వేరుశనగ పొట్టు వచ్చేసి దాన్ని క్రషింగ్ చేసి, అంటే చిన్న చిన్నగా చేసేసి వాటిని కానీ, ఈ సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు హెడ్స్ ఉంటవి, వాటిని కూడా క్రష్ చేసేసి వాటిని కూడా వాడతారు. కాకపోతే ఓకే సార్, మనకి కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో 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 ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది సార్. చెప్పండి సార్, ఈ వరి పొట్టు అది వేసుకోవాలి. వరి పొట్టు లాంటిది మనము ఈ పరిచిన తర్వాత ఫస్ట్ మనము 6 నుంచి 7 రోజుల వరకు వాటి మీద న్యూస్ పేపర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ న్యూస్ పేపర్ ఎందుకు వేసుకోవాలంటే చిన్నపిల్ల దశలో ఈ పొట్టు తిని అవి మొత్తం కూడా గుంటలు తట్టుకొని చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక అది చేసుకుంటూ ఆ తర్వాత మనము 7 వారాల తర్వాత తీసుకొని తర్వాత బయట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఈ చిక్గార్డ్స్ను జరుపుకుంటా మొత్తం కూడా ఆ యొక్క రూమ్లో వచ్చేసి టోటల్గా వచ్చేసి లీటర్ తోటి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లీటర్లో ఏమవుతుందంటే ఈ కోడి ఏవైతే పిల్లల దశల నుంచి కూడా ఇవి రెట్ట అనేది ఆ లీటర్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క లీటర్లో చూసుకున్నట్లయితే మనకు వాటర్ అనేది శాతం పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అది ఏమవుతుందంటే ఈ లీటర్లో అబ్జర్వ్ అయిపోవడం వల్ల అధిక మొత్తంలో కాక ఒకవేళ అయితే ఇవి వాటర్ అనేది ఏమవుతుందంటే బాగా పచ్చిగా అయిపోయేసేసి పరాన్న జీవులు, ముఖ్యంగా ఈ యొక్క కాక్సిడియోసిస్ వ్యాధిని కలిగేసేటువంటి పరాన్న జీవుల బెడతకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీని నివారణ కొరకు ముఖ్యంగా మనము ప్రతి వారము వచ్చేసేసి దాని యొక్క మనం లీటర్లో ఉన్నటువంటి తేమ శాతాన్ని బట్టి దానిలో మన పొడి సున్నము కానీ కొత్త వరి పొట్టును రెండింటిని కూడా యాడ్ చేసేసి మొత్తం కలియబెడుతూ మొత్తం కూడా అది పొడి పొడిగా ఉండేట్టు మనము చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో మనము ముఖ్యంగా ఈ పరాన్న జీవుల బెడత నుండి కోళ్ళని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పరాన్న జీవుల బెడత గురైతే వచ్చేసి ఇటు రైతుకు వచ్చేసి ఖర్చు, అంటే మందుల మెడిసిన్స్ ఖర్చు కావడమే కానీ అలాగని కోళ్ళలో మరణ శాతం అనేది ఉండడం వల్ల కొంత ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది కనుక అలాంటి లేకుండా ఉండ కొరకు కూడా సరి అయినటువంటి లిటర్ యాజమాన్య పద్ధతులు అనేది రైతాంగం అవలంబించవలసి ఉంటుంది. అయితే సార్, బ్రూడింగ్ అంటే ఏంటి? ఈ బ్రూడింగ్ పెంపకంలో, బ్రూడింగ్ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ బ్రూడింగ్ అనేది ముఖ్యంగా చిన్నపిల్లల దశలలో ఇది మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు. ఈ చిన్నపిల్లల దశలో ముఖ్యంగా వచ్చేసి ఉష్ణోగ్రత అనేది మనకు సరి అయిన మోతాదులో అందించవలసి ఉంటుంది. మొదటి వారంలో 95 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత, ఆ తర్వాత ప్రతి వారం కూడా మనం 5 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ తగ్గించుకుంటూ చూసుకోవాలి. అయితే ముఖ్యంగా రైతాంగం దీంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మరి ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేది షెడ్ లోపల ఎక్కువ ఉన్నదా, తక్కువ ఉన్నదా, లేకపోతే సమపాలలో ఉన్నదని తెలుసుకోవడానికి ముఖ్యంగా రైతాంగము అధిక మొత్తంలో కాక ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఆ ఉష్ణ గొడుగు మనం ఏదైతే ఏర్పాటు చేసామో దాని నుండి మొత్తం కూడా దూరంగా పోవడము, ఆ తర్వాత సమపాలలో ఉందంటే ఈవెన్గా సరి సమానంగా అంతటా కూడా చిక్స్ అనేవి విస్తరించడము ఆ ఉష్ణగోడు కింద. నెక్స్ట్ ఈ యొక్క చలి తీవ్రత తక్కువ, అంటే ముఖ్యంగా వచ్చేసి ఉష్ణోగ్రత అనేది తక్కువ ఉండడం వల్ల ఈ చలి తీవ్రత అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది కనుక షెడ్లో ఆ టైంలో వచ్చేసి ఈ పిల్లలన్నీ కూడా దాదాపు ఉష్ణగోడు కిందికి వస్తుంది. ఆ టైంలో రైతాంగం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే ఒకవేళ ఉష్ణోగ్రత సరిపోతే అప్పటికి రైతాంగం ఒకవేళ అది దాంట్లో ఒక్కొక్క ఉష్ణగోడు కింద దాదాపు 4 బల్బులు అనేవి ఉంటాయి. ఆ 4 బల్బులు పెట్టినప్పుడు 60 వాట్స్ పెట్టినా 60 వాట్స్ వాడుతున్నట్లయితే ఒక సరిపోతే 100 వాట్స్ వాడవలసి వస్తుంది. ఒకవేళ 100 వాట్స్ బల్బులు కాక పెట్టినప్పుడు కూడా సరిపోతే ఉష్ణోగ్రత అనేది 200 వాట్స్ అనే బల్బ్స్ అంటే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా మనము తక్కువ ఉన్నదా, ఎక్కువ ఉన్నదా, లేకపోతే సమపాలలో ఉన్నదా అనే విషయాలు అనేది రైతాంగము అబ్జర్వ్ చేసుకొని బ్రూడింగ్ విషయంలో తగిన జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. అయితే ఈ చిన్న పిల్లల్ని పెంచేటప్పుడు మనకి దాణా అవసరం అంటారా? ఒకవేళ అవసరమైతే ఎటువంటి దాణా ఇవ్వాలంటారు? ముఖ్యంగా రైతాంగము తెలుసుకోవాల్సిందంటే దానా అనేది దాదాపు 4 నుంచి 6 వారాల దాకా కూడా
సమపాలు ఉన్నటువంటి దానా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకనంటే చిన్నపిల్ల దశలోనే శ్రేష్టమైన అంటే సమపాలలో ఉన్నటువంటి అన్ని అంటే సమపాలన అంటే శక్తినిచ్చే పదార్థాలే కానీ, ఆ తర్వాత మాంసకృతులు కలిగినటువంటి పదార్థాలే కానీ, ఆ తర్వాత వైటమిన్సే కానీ, మినరల్సే కానీ అన్ని రకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా సమపాలలో కలుపుకొని ఇవ్వాల్సి ఉంటుంది 6 వారాల దాకా. ఆ తర్వాత బయట విడిచిపెట్టవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా రైతాంగం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే గుడ్ల కొరకు పెంచుకుంటుండా ఈ రాయశ్రీ రకం లాంటి కోళ్ళని గుడ్ల కొరకు పెంచుకుంటుండా లేదు మాంస కొరకు పెంచుకుంటా అనేది ఒకటి అవగాహన అనేది ఉండాలి. ముందుగానే పెంపకానికంటే ముందు ఈ అవగాహన ఉంటే ఏ దానా అనేది ఈ యొక్క 6 వారాల దాకా వాడుకోవాల్సి ఉంటుంది అనేది ఆ రైతాంగం తెలుసుకొని దాన్ని బట్టి మాంస కొరకు అయితే ఒకవేళ మార్కెట్లో దొరికేటువంటి బాయిలర్ దాన్ని వాడుకోవచ్చు. లేదు మేము గుడ్ల కొరకే రైతాంగం కాక ఒకవేళ పెంచాలనుకున్నప్పుడు ఈ లేయర్ చిక్స్ స్టార్టర్ అని చెప్పేసి దొరుకుతుంది. ఆ దానాన్ని కానీ వాడుకొని ఈ 6 వారాల దాకా పెట్టుకొని ఆ తర్వాత బయట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విరిగా దొరికేటువంటి ఒకవేళ పెరటి ప్రాంతం ఉంది, ఒకవేళ తోటలు లాంటిది ఈ ముఖ్యంగా వచ్చి కొబ్బరి తోటే కానీ, ఆ తర్వాత తోటలు లాంటి నిమ్మ తోట కానీ లేకపోతే బతాయి తోటలు ఉంటాయి. ఈ యొక్క ఎక్కడైతే తోటలు ఉన్నాయో ఆ తోటల్లో వచ్చేసి చుట్టూ ఫెన్సింగ్ ఉన్నట్లయితే ముఖ్యంగా మనం వీటిని అక్కడ ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో విడిచిపెట్టి ఆ తర్వాత రాత్రి పూట ఒక చిన్న రూమ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచిగా ఎదుగుతూ మంచి గుడ్ల ఉత్పత్తి కానీ ఇటు మాంసం ఉత్పత్తికి ఉత్పత్తి అధిక మొత్తంలో పొందేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయండి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు మాంసం గురించి కానీ గుడ్ల గురించి కానీ అని. అలాగే రాజశ్రీ కోళ్ళని మాంసము అలాగే గుడ్లు అలాగే ఉత్పత్తి కోసం పెంచాలంటే మనం పెంపకంలో ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా? పెంపకంలో వ్యత్యాసము వచ్చేసి స్టార్టింగ్ లో వచ్చేసి దానా విషయంలో తప్ప మిగతా విషయాలలో ఇక్కడ కూడా ఉండదు. ఇవి ఏవైతే అంటే మీకు బయట పరిసర ప్రాంతం మీకు ఒకవేళ స్పేస్ ఎక్కువ లేదు, పెరటి ఎక్కువ స్పేస్ లేదు అనుకున్నప్పుడు ఒకవేళ మీకు గ్రామీణ ప్రాంతాల్లో దొరికేటువంటి ఈ యొక్క నూకలే కానీ తౌడే కానీ పొద్దుతిరుగుడు చెక్కే కానీ ఆ తర్వాత వేరుశనగ చెక్కే కానీ ఇవన్నీ కూడా వాటిని కూడా వాడుకోవచ్చు. లేదనుకుంటే లూసరిన్ ఈ బర్సిమ్ అంటే పప్పు దినుసుల జాతులకు సంబంధించినటువంటి ఏవైతే ఈ ఉన్నాయో ఈ మొక్కలు ఇవి కూడా ఈ పశుగ్రాసాలకు ఉపయోగిస్తున్నారు. అలాగే తీసుకొచ్చి వాటిని కూడా ఈ లూసరిన్ బర్సిమ్ లాంటి స్టైల్ లాంటిది చిన్న చిన్న ముక్కలు, అలాగే మొరింగా ఆకులు కూడా అంటే ఈ మొరింగా ఆకులు కూడా మునగా ఆకులు కూడా తీసుకొచ్చి కూడా మనం ఈ కోళ్లకు వేసుకోవచ్చు. అవి తింటూ కూడా ఇవి మంచి మనకు ఉత్పత్తి అనేది ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఓకే సార్, అయితే ఈ రాజశ్రీ కోళ్ళకి రోగాలు రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కోళ్ల పరిశోధన సంస్థలనే చిన్నపిల్ల దశలో కోడిపిల్లలో మేము రైతాంగం సప్లై చేయడము, ఆ తర్వాత ఒకవేళ రైతాంగము కొన్ని టీకాలు చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి వారికి కూడా 5 వారాల యొక్క కోళ్లను కూడా మేము 5 వారాల తర్వాత అంటే దాదాపు టీకాలన్నీ కూడా ఎందుకనంటే చిన్నపిల్ల దశలోనే మనం ఒక 3 టీకాల దాకా కూడా దీంట్లో వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్ల దశలో వచ్చేస్తాలకే ఈ మ్యారెక్స్ డిసీజ్ అని చెప్పేసి ఒక టీకా వేస్తాము. ఇది ఆ తర్వాత వచ్చేసి కుక్కర్ రోగం సంబంధించినటువంటి టీకానే కానీ గంబోర సంబంధించిన టీకా, ఆ తర్వాత ఈ మసూచి అంటే అమ్మతల్లి సంబంధించిన టీకా కానీ ఈ కోళ్ళలో వచ్చేసి మసూచి అమ్మతల్లి లేదా అమ్మతల్లి టీకా కానీ ఈ యొక్క టీకాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ టీకాలు చేసేసి రైతాంగంకు 5 వారాల పిల్లలకు కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది. రైతు యొక్క వాళ్ళకున్నటువంటి పరిస్థితులని వాళ్ళకున్నటువంటి దానితోటి వాళ్ళు 5 వారాల పిల్లలు కావాలన్నా 1 రోజు పిల్లలు కావాలనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక దాదాపు లేదనుకుంటే మేము ఒక వ్యాక్సిన్ ఒకవేళ డే ఓల్డ్ అంటే 1 రోజు పిల్లలు తీసుకోబోయేటువంటి వాళ్ళకు వచ్చేసి మేమే ఇక్కడ హ్యాచర్లో వచ్చేసి మ్యారెక్స్ డిసీజ్ టీకా చేసిస్తాము. ఆ తర్వాత రైస్ మా దగ్గర తీసుకుపోయిన తర్వాత 7వ రోజు వచ్చేసి ఈ మామూలుగా ఈ కుక్కర్ రోగానికి సంబంధించినటువంటి లసోటా టీకా దొరుకుతుంది. ఆ లసోటా టీకా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 14వ రోజు చూసుకున్నట్లయితే ఈ గంబోరా సంబంధించినటువంటి టీకా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 21వ రోజు మళ్ళా తిరిగి బూస్టర్ డోస్ కింద
కింద లసోట అని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా కంటిలో చుక్కలు వేసుకోవడమే, కంటిలో చుక్క వేసుకోవడమే. ఆ తర్వాత 28వ రోజు కానీ లేకపోతే 36వ రోజు 35 ఆరు 36వ రోజు కానీ ఈ యొక్క మామూలుగా వచ్చేసి అమ్మ తల్లికి సంబంధించిన టీకాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా రైతు వాళ్ళు ఎలా వేసుకోవాలన్న విషయాల మీద కూడా తగిన మేము వాళ్ళకు అవగాహన కలిగించేసి వాళ్ళకి చెప్పేసి ఎట్లా చేసుకోవాలన్న విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. అవసరం అనుకుంటే మా నెంబర్లు కూడా ఇచ్చేసి టెక్నికల్గా అంటే వాళ్ళకు శాస్త్రీయంగా ఎలా పెంపకం చేపట్టుకోవాలా, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ అవన్నీ కూడా మా ఫోన్ కాల్ తోటి మమ్మల్ని సంప్రదించినట్లయితే ప్రతి ఒక్కటి కూడా విషయాలలో మేము రైతాంగంకు వాళ్ళందరికీ కూడా అందుబాటులో వివిధ అంశాల మీద కూడా చేస్తున్నాం. దీనికి సంబంధించి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. వచ్చే యొక్క అక్టోబర్ నెలలో కూడా 16వ తారీఖు రోజు కూడా ఒక శిక్షణ రైతులకు ముఖ్యంగా, ఎందుకనంటే ఈరోజు గవర్నమెంట్ కూడా ప్రభుత్వాలు కూడా ఈ NLM నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద కూడా ముఖ్యంగా ఈ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అనేది కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ కింద ఎంకరేజ్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు రిపోర్ట్సే కానీ దాని మీద ఉన్న ఎలా పెంపకం చేపట్టుకోవాలన్నటువంటి అవగాహన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేయాలన్నటువంటి ఆలోచన అక్టోబర్ 16వ తారీఖు రోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమం అనేది, ఒకరోజు శిక్షణ ఉదయం నుంచి 9 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాం. మా యొక్క యూనివర్సిటీ PV నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం యొక్క సహకారంతో కోళ్ల పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్లో ఈ కార్యక్రమం చేయాలని చేయాలి. అయితే ఈ రాజశ్రీ కోళ్ల పెంపకంలో మన గ్రామీణ ప్రాంత రైతులకి అసలు ఆర్థికంగా ఎలా ఉంటుందంటారు? రాజశ్రీ కోళ్ల పెంపకం అనేది ఆర్థికంగా రైతులకు రైతులు వచ్చేసి పుంజులు, ఎందుకనంటే ఈ పుంజులు ఒకవేళ మామూలుగా వచ్చేసేసి అధిక మొత్తంలో ఉన్నాయనుకోండి, ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మామూలుగా 16 నుంచి 16వ వారం నుంచి 20వ వారం లోపల రైతాంగం అమ్ముకోవడం జరుగుతుంది. ఈరోజు మార్కెట్లో చూసినట్లయితే దాదాపు 1 కేజీ కోడి మామూలుగా ఈ రంగు కోళ్ళు వచ్చేసి 350 రూపాయల కేజీ దాకా ఉంది. మామూలుగా ఈ కోడి వచ్చేసి దాదాపు మనకు 2 కేజీలు వచ్చినా కానీ దాదాపు 600 వస్తుంది. అంటే ఒక ఖర్చు వచ్చేసి దాదాపు ఒక కోడి పుంజు పెంపకానికి వచ్చి 200 పడ్డది అనుకోండి, 400 రూపాయల దాకా కూడా ఒక కోడి మీద పుంజు మీద వస్తుంది. అది 16 నుంచి 20 వారాల వరకు. అదే పెట్ట కొరకు పెంచుకున్నట్లయితే మీకు దాదాపు 140 గుడ్ల వరకు 140-150 గుడ్ల వరకు వస్తుందండి. సో ఈరోజు గుడ్డు చూసుకున్నట్లయితే మార్కెట్లో వచ్చేసి ఈ ఆర్గానిక్ కాన్సెప్ట్ కింద చూసుకుంటే కొంతమంది 20-25 రూపాయలకు గుడ్డు అమ్మడం జరుగుతుంది. కొంతమంది వచ్చేసి 30 రూపాయలకు గుడ్డు అమ్ముతారు, 20 రూపాయలకు గుడ్డు అమ్ముతారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఆ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది మినిమం చూసుకున్నట్లయితే 10 రూపాయలు ఉన్నదండి. సో 10 రూపాయలలో వచ్చేసి దాదాపు మనము ఈ ఆర్గానిక్ ఎగ్ కింద చేసుకున్నట్లయితే దాదాపు మనకు రైతుకు వచ్చేసి 1400 రూపాయలు, అంటే దాదాపు 140 గుడ్లు వేసుకున్నా కానీ 1400 రూపాయల దాకా కూడా వస్తుందండి. తక్కువ వేసుకుంటే 14 గుడ్లు 1400. దాదాపు ఆ గుడ్ల ఉత్పత్తి అయ్యడానికి పెట్టాలి వచ్చేసి 2 కేజీల బరువు ఉంటుంది, అంటే 700 రూపాయలు. 700, 14, 2100. 2100 వచ్చేసి దీనికి అయ్యేటువంటి కొంత పెట్టుబడి అనేది ఉంటుంది కనుక 2100 చూసుకుంటే దాదాపు 600 చేసిన ఒక 1500 రూపాయల దాకా కూడా వస్తుంది. ఈ రోజు ఆర్గానిక్ ఎగ్ కాన్సెప్ట్ లో పెంచుకోగలిగితే, అంటే పెట్ట పుంజుతో పోల్చుకుంటే పెట్ట వచ్చేసి అధిక లాభాలు అనేవి ఉన్నాయి కనుక ఈ రకంగా రైతాంగం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కానీ, సో ముఖ్యంగా వచ్చేసి గ్రామీణ నిరుద్యోగులు ఎవరైతే విలేజ్లలో ఉన్నారో వాళ్లకు, అలాగనే ముఖ్యంగా రైతులే కానీ తమకున్నటువంటి ఈ యొక్క వ్యవసాయ భూముల లాంటిలో ఈ యొక్క రాజశ్రీ రకం సంబంధించినటువంటి కోళ్లను కాక పెంచుకున్నట్లయితే మంచి ఆర్థికోన్నత అనేది సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. రాజశ్రీ కోళ్ల పెంపకంతో గ్రామీణ ప్రజలకు ఆర్థిక స్వావలంబన, ఈ అంశం గురించి మన రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఈ అంశానికి సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ దైదా కృష్ణ, ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్, పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్, రాజేంద్ర నగర్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8309111540.